వితౌట్ బర్డెన్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో 1993లో భారత ప్రభుత్వానికి తన నివేదికను అందజేయడం జరిగింది. భారత ప్రభుత్వానికి తన నివేదికను అందజేయడం జరిగింది. తక్షణమే భారత ప్రభుత్వము యశ్పాల్ కమిటీ యొక్క సిఫారసులను అమలు చేయడం జరిగింది. తక్షణమే భారత ప్రభుత్వం యశ్పాల్ కమిటీ యొక్క సిఫారసులను అమలు చేయడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో యశ్పాల్ కమిటీ సిఫారసులు 2000 వరకు కొనసాగినాయి. 2000 వరకు కొనసాగిన తర్వాత 2000 సంవత్సరంలో మరొక ఎన్సిఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎన్సిఎఫ్ 1988లోని లోపాలను సవరించడానికి ఎన్సిఎఫ్ 2000ను ఏర్పాటు చేశారు. ఇది ఎన్సిఎఫ్ వరుస క్రమంలో మూడవది. ఎన్సిఎఫ్ 1975 మొదటిది, ఎన్సిఎఫ్ 1988 రెండవది, ఎన్సిఎఫ్ 2000 మూడవది. ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎన్సిఎఫ్ 1988లోని లోపాలను సవరించడానికి. తర్వాత రెండవది, కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడానికి విద్యారంగంలో ప్రవేశపెట్టవలసినటువంటి సలహాలను సూచనలు ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వాల అనిశ్చితి వలన ఎన్సిఎఫ్ 2000 అమలుకు నోచుకోలేదు. అమలు కాలేదు. అసలుకే అమలు కాలేదు. ఇదిగా అమలు కాలేదు. తర్వాత 2004 సంవత్సరంలో భారతదేశంలో విద్యారంగపరంగా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంటే విద్యారంగంలో అనేక సంస్కరణలు చేయడం జరిగిందండి. ఎక్కువ కూడా భారతదేశంలో విద్యారంగంలో సంస్కరణలు అనేటివి ఎక్కువగా గతంలో కాంగ్రెస్